సంబంధాలు మరిచి రాబందులుగా మారి అండగా ఉండాల్సిన మేనత్త అన్న కూతుర్లపై కుట్ర చేసి అన్న భూమిని అక్రమ దారిలో పట్టా చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని అప్పన్నగూడెం గ్రామ పంచాయతీల వెలుగులోకి వచ్చింది. భూమి వారసత్వం హక్కుల కోసం పోరాడుతున్న కుటుంబంపై అమానుషంగా దాడి చేశారు. సర్వే నంబర్ 589/E 589/E 590ల ఆలకు సంబంధించిన భూమి తన తండ్రిదని, మా తండ్రి భూమి మాకు ఇవ్వమని అడగ్గా వారసులపై వారి మేనత్త బంధువులతో కలిసి బంధుత్వాన్ని మరిచి తీవ్రంగా దాడికి పాల్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి అసలైన వారసులు తామేనని, ఏనుగు సురేందర్ రెడ్డి కుమార్తెలు తమ నాన్న చనిపోయిన తర్వాత ఆయన సంపాదించిన భూమి అక్రమంగా పట్టా వేసుకుని తమపై భౌతికంగా దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. వారు ఆయుధాలతో దాడికి దిగారు. మా తలలకు చేతులకు గాయాలయ్యాయి. ప్రాణాలకు ముప్పుగా మారినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆక్రమంగా ఇప్పుడు మా అన్న చనిపోయినాక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆక్రమంగా ఎవరు తెలియకుండా పట్టా చేయించండు. ఆ పిల్లల్ని కూడా అడిగిన చరిత్ర లేదట. 2 పిల్లలు కోడలు ఉన్నది, వాళ్ళని అడిగి ఇది బిడ్డ కొన్నది, ఇది మీ ఆడబిడ్డ కొన్నది, ఏరియా కొన్నది, వాళ్ళకి చేస్తున్నాను కూడా చెప్పకుండా ఆక్రమంగా ఒక 2-3 ఏళ్ళకు భర్త చనిపోయినాక మా అన్న చనిపోయిన ఒక 3-4 ఏళ్లకు బిడ్డ పట్టా చేయడం జరిగింది. చేయించింది ఎవరు? సింగారెడ్డి తండ్రి. దౌర్జన్యం జేఎస్ గారు కూడా, కలెక్టర్ గారు కూడా పిటిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఈ భూమి ఆక్రమంగా పట్టా చేశారు, ఆమెది కాదని రద్దు కూడా చేశారు. అది కూడా అది పేపర్లు ఉన్నాయి వాళ్ళ కాడ మొత్తం. రద్దు చేసినాక మళ్ళీ రావడానికి గల కారణాలు ఇక అది లోపల ఏం జరిగింది, ఏంది, ఎవరిని పట్టుకుంది, ఎవరు ఏం చేసింది అది తెలియంది. అది ఏ ఇంప్లెన్స్ వాడింది, ఎవరితో వాడింది, ఎక్కడ వాడింది, వాళ్ళు జేఎస్ కలెక్టర్ ఎంక్వైరీ చేశారు. అయినా కూడా మీరు ఏం చేసారు, ఎట్లా చేసారు, ఏం చేసారో ఒక ఐపీఎస్ ఆఫీసరే, కలెక్టర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్, అలాంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఫేక్, ఇది ఆమెది కాదు కానీ చేసి చెప్పేసి. అయినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆక్రమ ఆమె పలుకుబడితోని ఇక ఆమె మనుషులతోని డబ్బున్నా ఇక అది ఎట్లా చేసినా ఆమె చేసుకుంది. వీళ్ళని కొట్టిన మాట వాస్తవం అంటే నేను వాస్తవం నేను లేను, ఎందుకంటే నేను నిన్న లేను, నేను లైవ్లో లేను. మా వాళ్ళు మా తమ్ముడు ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నేను లేను, ఇప్పుడే వచ్చినాను. ఎందుకంటే లేనప్పుడు లేని చెప్పాలి, ఎందుకంటే లేదు సరే చెప్పడం ఎన్నో జరిగిన వాస్తవం అట. అది అందరు చెప్తున్నారు, న్యూస్లో వచ్చింది, పిల్లలు వచ్చింది, అన్ని యూట్యూబ్లో అన్నీ పెట్టారు. కానీ నేను లేను, మావాడు భూమి నీరజనేటేమో అక్రమంగా ఎక్కించుకుంది. మమ్మల్ని కూడా చాలా కష్టాలు పెట్టిండు. ఇవి నిన్న జనం కాదు, అంతకంటే 1000 మంది 2 గ్రామ పంచాయతీలు, అప్పుడు గ్రామ పంచాయతీ మంది బోరు సీజ్ చేసిరు, 2.5 ఎకరాల సామాసులు అయ్యో పాపం అన్నారు. చెప్తుండ మరి దీనికి పొలం చేసిన క్రమంగా పట్టా చేయండి. వచ్చింది, పిల్లలు వచ్చింది, అన్ని యూట్యూబ్లో అన్నీ పెట్టారు. కానీ నేను లేను, మావాడు భూమి నీరజనేటేమో అక్రమంగా ఎక్కించుకుంది. మమ్మల్ని కూడా చాలా కష్టాలు పెట్టిండు. ఇవి నిన్న జనం కాదు, అంతకంటే 1000 మంది 2 గ్రామ పంచాయతీలు, అప్పుడు గ్రామ పంచాయతీ మంది బోరు సీజ్ చేసిరు, 2.5 ఎకరాల సామాసులు అయ్యో పాపం అన్నారు. చెప్తుండ మరి దీనికి పొలం చేసిన క్రమంగా పట్టా చేయండి. రోజులు అంత ఇబ్బంది పెట్టి మీరు అడ్డంది పాలనుకుంటామని కొని ఆయన కొన్నాడు. అలాంటి భూమి కూడా కొని పల్లెని చేయించుకుని కట్టుకోలేక ఈ భూమి బయటకు వెళ్ళిపోయాను. ఆయనకే పాలన వచ్చిన కూడా తట్టుకోవాలి, ఎందుకు కొంటాడు అని చేస్తాను. అదే అట్లా నా పేరు ఏనుగు బిందు, మా అక్క పేరు ఏనుగు సింధు, మా డాడీ పేరు ఏనుగు సురేందర్ రెడ్డి. ఆయన 2011లో చనిపోయినారు. ఇది అప్పన్నగూడెం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ ఉన్న ల్యాండ్ 2 acres 12 గుంటాస్ ల్యాండ్. అది 2005లో మా డాడీ ఉన్నప్పుడు మా పాలోల దగ్గర మేము కొన్నాము. అప్పుడు మా ముత్తాత ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. అప్పుడు కొన్నప్పుడు 2005 నుంచి కౌలు మేమే చేసుకుంటున్నాం. మేము సూర్యాపేటలో ఉండేది మా డాడీ మెడికల్ షాపు, మేము స్కూల్లో చదువుకుంటున్నాం, మేము అక్కడే నివాసించే వాళ్ళం. ఇక్కడ మా తాతయ్య ఉండి కౌలు చేసుకుంటున్నాడు. 2011లో మా నాన్న చనిపోయినారు, హార్ట్ అటాక్ తోటి ఆయన చనిపోయినారు. 2012-13లో పులగం నీరోజా అనే వ్యక్తి, మా నాన్న చెల్లెలు, ఆమె ఉద్దేశపూర్వకంగా నాన్న చచ్చిపోయిండు, దీనికి
సరైన ఆధారాలు ఏం లేకపోయినా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి 2012లో నోటీస్కి ఎక్కింది, పహానీలోకి ఎక్కింది. 2013లో విఆర్ఓ రామరెడ్డి అనే అతనికి 50,000 లంచం ఇచ్చి అప్పుడు 2013లో పట్టా జరిగింది. ఏ రకంగా పట్టా జరిగింది, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా అవి మోతెమండలో లభ్యం కాలేదు. దానికి ఆధారం 2017లో జాయింట్ కలెక్టర్ గారు ఆయన కోర్టులో మేము పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఏమైనా పేపర్స్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పులగం నీరోజాని, ఏనుగు చింజాన్ రెడ్డిని, విఆర్ఓని వాళ్ళందరినీ పిలిపించి విచారిస్తే, అమ్మిన వాళ్ళని సాక్షులందరినీ విచారిస్తే ఆమె దగ్గర పాస్బుక్ తప్ప ఎలాంటి ఆధారం లేదు. ఆ పట్టాకి సంబంధించి పహానీలు 1990 నుంచి కూడా 2011 మా నాన్న జరిపేటప్పటి వరకు కూడా 2017 వరకు కూడా ఉన్నవి మాత్రం పహానీలు మాత్రమే. ఇంకొకటి డిఆర్ నెంబర్, అదొకటే. 1B ఫామ్, 13B ఫామ్ అసలు లేనే లేదు. ఆ రికార్డులో 13B ఫామ్ అనేది లేదు, ఆ ప్రొసీడింగే లేదు. 1B ఫామ్లో ఏమో వారసత్వం అని చెప్పి రాసిర్రు. 2013లో పట్టా చేసినప్పుడేమో బాగా పంపిణీ అని రాసిర్రు. మరి అది ఏ రకంగా అయింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే అది ఫాల్స్ చేసిరని చెప్పి ఆయన ప్రూవ్ అయ్యి ఆమె పట్టాని 2017లో రద్దు చేసినారు. రద్దు చేసి అది మండల ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తే అదే 2017లో హైకోర్టుకి కేసు వెళ్ళింది. జేసీ గారు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే వచ్చిందనమాట. నీరోజు అప్రోచ్ అయ్యి స్టే తీసుకొచ్చింది. అది 2023 వరకు కూడా హైకోర్టులో కేసు రన్ అవుతుంది. మేము ఈ మధ్య భూమి మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం, మేము పోరాడుతున్నాం, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము కోర్టులో ఉంది కదా న్యాయంగా మనం చూసుకుందాం అన్నట్టు భూమి మీదకి మేము ఎన్నడూ కూడా మేము రాలేదు, దౌర్జన్యాన్ని మేము చేయలేదు. 2022లో ఆల్రెడీ కేసు హైకోర్టులో ఉండగా 2022లో మిస్సింగ్ సర్వే నెంబర్ అనే ఒక ఆప్షన్, ఒక లూప్ హోల్ తీసుకొని ఆర్ఐ మన్సూర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ పద్మజ అని చెప్పి ఆ ఎంఆర్ఓ యాదగిరి, మేము మల్టిపుల్ టైమ్స్ మేము మండల ఆఫీస్కి వెళ్ళినాం, మా ఇష్యూ చెప్పినాము, ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళ నోటీసులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి మరి 2022లో పట్టా చేసినారు. ఎట్లా చేసినారు? కొనుగోలు కింద చేసినారు. మరి ఆ కొనుగోలు కింద చేసినాక కూడా ప్రొసీడింగ్స్ చూపించండి. దానికి సంబంధించిన 2022లో మిస్సింగ్ సర్వే నెంబర్ కింద పట్టా జరిగింది కొనుగోలు అని చెప్పి. ఓకే, మీరు పట్టా చేసినారు, ఏ బేసిస్ మీద చేసినారు? ప్రొసీడింగ్స్ ఇవ్వండి, డాక్యుమెంట్స్ ఇవ్వండి. మేము ఆర్టీఏ ఫైల్ చేసినాం, అడిగితే ఆర్టీఏ ద్వారా మాకు మండల ఆఫీస్ నుంచి వచ్చిన రిప్లై ఏంటిదంటే ఈ పట్టాకి సంబంధించి డిఆర్ నెంబర్ తప్ప మా దగ్గర పహానీలు తప్ప మా దగ్గర ఎలాంటి ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ లేవు అని చెప్పి మాకు ఆర్టీఏ ఫామ్లో ఇచ్చినారు. ఎంఆర్ఓ ప్రకాష్ రావు సార్ కూడా ఆయన విచారణ జరిపి కోర్టులో ఉండంగానే మిస్సింగ్ సర్వే నెంబర్ కింద చేసినారు అని చెప్పి ఆయన కూడా అఫీషియల్గా కలెక్టర్కి లెటర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది 2023లో మా తాతగారు చనిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఏమి దౌర్జన్యం చేయాలని మేమేం అనుకోలేదు. ఓకే, ఇన్ని మా చూసినప్పటికీ నిజంగానే ఆమె కొనుక్కున్నది అయ్యి ఉంటే 2005 నుంచి ఆమె కౌలు నా పేరు డాడీ పేరు సురేందర్. నేను గ్రామం బట్టి రోజులు అవుతుంది. నెల రోజుల్ని పులగం ఈ రోజు ఫీల్కి ఏ రోజు కానీ 4 రోజుల్ని ఫీల్డ్ మీదకి జరుగుతుంది. మొదటి రోజు పై వచ్చి కొట్లబాడు వేసుకొని నూకడ అడిగింది. ఆ పోలీస్కి వెళ్ళి కంటి జరిగింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నలుగురు మళ్ళీ తీసుకొచ్చి కొట్టరిగింది. నిన్న 10వ తారీఖు నిన్న ఏం జరిగింది అని అంటే నేను ఫోన్ మాట్లాడుతూ మా సిస్టర్ ఫోన్ మాట్లాడుతూ మీద నడుచుకుంటూ ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను, నా పక్కన ఎవరు లేరు. బజార్లో 4 మహిళలు ఉన్నారు, ఇటుపక్క ఎవరు లేరు. ఆటో నిండా వచ్చినారు, 20 మంది వచ్చినారు. నేను ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినాను. నిరోజా మొదలు నా మీద ఉంది. ఆమె వచ్చి నన్ను పని రోడ్ మీద పడేసి గుద్ది తన్ని జుట్టుకి మొహం ఘాట్లు మొత్తం ఇట్లా గుద్దుతా చేయరు. నేను ఏమి అను నిరోజు వాళ్ళని చెప్పి ఆ మహిళ మాట్లాడుకొని కూలికి వచ్చి ఇవ్వడానికి ప్రయత్నించి పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడింది. తీయడం చేయదు, న్యాయం చేయాలని